హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకండి డీఏ అనేది పెరుగుదల. సో, జూలై నెల నుంచి మనకు డీఏ అనేది పెరగడం జరిగిందండి. సో, ఈ డీఏ పెరుగుదల అనేది ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి సంబంధించి డీఏ టేబుల్‌ని మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే బేసిక్ అనేది 20,000 నుంచి మొదలుకొని బేసిక్ అనేది 1,79,000 వరకు కూడా ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత డీఏ వస్తుంది అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో క్లియర్ కట్‌గా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. సో, వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి మరియు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జూలై 2023 నుంచి సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. జూలై 2023 నుంచి అయితే ఈ డిఏ అనేది వర్తిస్తుందండి. సో రావాల్సిన డిఏ అనేది 3.64% డిఏ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ డిఏ అంటే డిఏతో పాటుగా డిఆర్ కూడా పెరగడం జరిగిందండి. సో మనకు కేంద్రము 1% డిఏని ప్రకటిస్తే అందుకు రాష్ట్రము సో 0.92% అయితే ప్రకటించాల్సి అయితే ఉంటుంది. సో మనకు కేంద్రము 4% డిఏ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడంటే ఈ జూలై 2023కు సంబంధించి కేంద్రము 4% డిఏని మంజూరు చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు 0.91 ఇంటూ 4% అయితే ఇవ్వడం జరుగుతుంది. అనగా 3.64% అండి. సో జీవో నెంబర్ ఇందుకు తగ్గ ఆధారం ఏందంటే ఉద్యోగులకు జీవో ఎంఎస్ నెంబర్ 30 అయితే విడుదల చేసిందండి. ఎప్పుడు 16th మే 2024 అయితే మనకి జీవో రావడం జరిగింది. మరియు పెన్షనర్లకు ఇదే జీవో నెంబర్ 31తో అయితే రిలీజ్ చేశారు. సేమ్ అదే రోజున 16 మార్చి 2024 అయితే సో ఉత్తర్వులైతే విడుదల చేసిందండి ప్రభుత్వము. ఇక ఈ పెంచిన డిఏతో ప్రస్తుతం ఉన్న డిఏ అనేది ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఉన్న డిఏ 30.03% ఉంది. సో ఈ డిఏ కాస్త మనకు 33.67% అయితే చేరుకోవడం జరిగింది. సో ఇది ఓల్డ్ డిఏ అండి. ఇది న్యూ డిఏ. సో మనం ఈ న్యూ డిఏ సంబంధించి ఇప్పుడు ఈ టేబుల్ కూడా తెలుసుకుంటాము. సో ఈ విధంగా పెరుగుదల అయితే జరిగిందనమాట. ఈ పెరిగిన డిఏ అనేది జూలై 2024 జీతంతో అంటే ఏదైతే ఆగస్టు తీసుకుంటామో చూడండి ఏదైతే ఆగస్టు నెలలో 1వ తేదీ తీసుకుంటామో అందులో అయితే మనకు పెరిగి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. ఇక ఇకపోతే ఫ్రెండ్స్ ఈ పెరిగిన డిఏను నిధి పోర్టల్‌లో నిధి పోర్టల్‌లో అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇది వరకు ఓల్డ్ మనకు డిఏ చూసుకున్నట్టయితే ఇక్కడ డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఓల్డ్ వాల్యూ వచ్చేసి 30.03% అయితే ఉండేది. సో ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ కొత్త డిఏ అనేది 33.67% ఇది న్యూ అండి. సో ఈ విధంగా నిధి పోర్టల్‌లోనే ఎంప్లాయీ అప్డేషన్ కింద అయితే ఈ మేరకు అప్డేట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 33,590 ఉన్నట్లయితే బేసిక్ అనేది మనకు ఒక ఎగ్జాంపుల్‌గా అండి ఫర్ సపోజ్ ఒక ఎక్స్ అనే ఒక ఉద్యోగికి సంబంధించి బేసిక్ పే అనేది 33,590 అయితే ఉందండి. సో అతనికి ఈ పెరిగిన కొత్త డిఏ ప్రకారం డిఏడిఆర్ ప్రకారంగా ఎంతైతే వస్తుంది అతని సాలరీ అనేది అయితే తెలుసుకుందాం. అంటే ఎంత పెరుగుతుంది అదనంగా అనేది తెలుసుకుందాము. సో ఈ బేసిక్ అనేది ఈ విధంగా అయితే ఉందండి. సో అతనికి ఓల్డ్ ముందు 30.03తో ఇచ్చినప్పుడు
డిఏ అనేది 10,087 రూపాయలుగా అయితే ఉండేది. అదే మనము న్యూ కనుక చూసుకున్నట్లయితే సో ఈ కొత్త డిఏ ప్రకారంగా అతనికి 11,310 రూపాయలు అయితే పెరగడం జరిగిందండి. సో ఈ టోటల్ డిఫరెన్స్ న్యూ మైనస్ ఓల్డ్ డిఏ డిఫరెన్స్ వచ్చేసి మనకు 1,223 రూపాయలు అయితే రావడం జరిగిందండి. సో ఈ మేరకు బేసిక్ 33,590 వారికి అయితే 1,223 రూపాయలు అయితే పెరగడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఎంత బేసిక్ ని బట్టి అంత పెరుగుతుంది. సో దానికి సంబంధించి ఒక టేబుల్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది బేసిక్ పే అండి. సో ఇదంతా బేసిక్ పే అన్నమాట. ఇది న్యూ డిఏ 33.67%. ఇది ఓల్డ్ డిఏ. సో మనకు మొత్తానికి డిఫరెన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇటు వరకు అయితే మనము తీసుకోవాలండి. సో ఆ రిమైనింగ్ అనేది తర్వాత. సో ఇక్కడ మనము బేసిక్ 20,000 ఉన్న వారికి న్యూ డిఏ ప్రకారం 6,734 రూపాయలు రావడం జరుగుతుంది. ఓల్డ్ డిఏ ప్రకారం 6,006 రూపాయలు రావడం జరుగుతుంది. సో మొత్తం డిఫరెన్స్ అయితే ఈ మటుకు ఉంటుంది. ఇక్కడ మనకు సిపిఎస్ ఎంప్లాయీస్ విషయానికి వచ్చే సో సిపిఎస్ ఎంప్లాయీస్ కి ఒక 10% అయితే కాంట్రిబ్యూట్ సిపిఎస్ అమౌంట్ కింద అంటే వాళ్ళకి డిడక్ట్ చేసి వాళ్ళ ప్రాన్ ఖాతాలో అయితే జమ చేస్తారు. కాబట్టి ఇందులోంచి 10% తీసేసినప్పుడు మనకు 728 మైనస్ 72.8 అయితే తీసేయడం జరుగుతుందండి. సో వారికి వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒక 10% ఇందులో తక్కువ రావడం జరుగుతుందండి. ఇది రెగ్యులర్ ఉద్యోగులకి అయితే ఈ మటుకు అయితే వస్తుంది. సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే ఇంకా ఇందులో ఒక 10% అయితే సిపిఎస్ కట్ అవుతుంది. కాబట్టి అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, 35,570 బేసిక్ ఉన్న వారికి 11,976 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 1,296 రూపాయలు. సో ఈ విధంగా మనము మిగతా అన్ని కూడా చూసుకోవచ్చు. 48,440 బేసిక్ ఉన్నట్లయితే ఈ కొత్త డిఏ ప్రకారం 16,310 రూపాయలు రావడం జరుగుతుంది. సో డిఫరెన్స్ వచ్చేసి ఓల్డ్ డిఏకి ఇప్పటికి పెరగడమే 1,763 రూపాయలు అయితే పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా 60,000కి అయితే ఇంత పెరగడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, అదే విధంగా మరి ఇక్కడ మనము బేసిక్ పే మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. సో ఇది బేసిక్ పే, ఇది న్యూ డిఏ, ఇది డిఫరెన్స్. సో ఈ మూడు మనకైతే యూస్ అవుతాయి. ఇది మళ్ళీ బేసిక్ పే, న్యూ డిఏ, ఇది డిఫరెన్స్. సో మనకు హైయెస్ట్ అంటే 1,79,000 బేసిక్ ఉన్న వారికి సో న్యూ డిఏ ప్రకారం 60,269 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో ఈ డిఫరెన్స్ 6,515 రూపాయలండి. ఫ్రెండ్స్, ఇక్కడ డిఏనే మాత్రం కాదు, డిఆర్ కూడా సేమ్ ఇంతే అండి. ఈ బేసిక్ అనేది డిఏ మరియు డిఆర్కి ఇది రెండు దానిలో కలిపండి ఇది. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు పెరిగిన డిఏ డిఆర్ అనేది ఈ టేబుల్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. సో ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను.